హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? కోవిడ్‌లో దోసెలండి. కోవిడ్‌లో దోసెలేసాను నేను. కోవిడ్‌లో దోసెలు. ఆ దోసెల్లోకి చట్నీ అండి. చట్నీని తయారు చేస్తున్నాను. అది దోసెలది వేరే సపరేట్‌గా వీడియో ఉంది. అది వీడియో తీసి పెడతాను. ఇది చట్నీ ఎలా తయారు చేయాలో అది రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే అండి, షాపుకి పోయేసి అవి వేరుశనగ పప్పు అండి. తినే శనగపప్పు కూడా ఉంటుందండి, కానీ అది ఒక్కోసారి ఉంటుందండి, ఒక్కోసారి ఉండదు. మేము చెప్పాలి, ఇక్కడ జమియా అంటారు షాప్కి. మేము ఇంటికాడ అంగళ్ళు అంటాం కదా, అలాగా ఇక్కడ జమియా అంటారు. ఆ జమియా పోయేసినప్పుడు అక్కడ ఉంటే తీసుకురావచ్చు, లేకపోతే మన ఇండియా వస్తువులు ఇక్కడ దగ్గరలో ఉండదు. నేను ఉండే ఏరియాలో ఏంటంటే నాకు దొరికింది తెచ్చుకున్నానండి. తినే శనగపప్పు లేదు. చెప్తే పాపం మన ఫోటోలో తీసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు తెచ్చిస్తారండి. నేను వేరుశనగపప్పు తెచ్చుకున్నాను పచ్చడి కోసం, అంటే దోశల పచ్చడికి. నేను క్వాంటిటీ ఏంటంటే కొంచెం ఫ్రిడ్జ్లో కూడా కొంచెం పెట్టుకుంటున్నాం తినడానికి, అంటే మేము రోజు వేసుకోలేం కదా, అందువల్ల అండి. అంటే కోయేటోళ్ళు కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. మా ఇంట్లో అయితే అస్సలు ఒప్పుకోరండి. ఏదైనా నేను చేసుకుంటే వీళ్ళు లేనప్పుడు నేను చేసుకొని తినేస్తే గమ్మునైపోతాను. మా ఇంట్లో చెప్పాను కదా, లేరు, వాళ్ళు ఊరిపోయి ఉన్నారు ఒక వారం దాకా అని. అందువల్ల నేను ప్రతి ఒక్కటి తినేస్తున్నాను చేసుకొని. నేనే తెచ్చుకుంటానండి. నేను డబ్బులు తెచ్చుకున్నా, ఆ డబ్బులతో నేను తెచ్చుకుంటాను ప్రతి ఒక్కటి కూడా. వేరుశనగపప్పు ముందుగా వేయించుకున్నానని, దోరగా వేయించుకొని ఆ కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత, కానీ ఆ పొట్టు తీనండి నేను, ఎందుకంటే ఆ పొట్టులోనే ఫైబర్ ఉంటుందండి. కొంతమంది తీసేస్తారు, నేను తీనండి. అలాగని నేను కొంచెం ఒక కప్పు అనుకోండి, ఒక కప్పు వేసాను. ఆ కప్పుకి పచ్చిమిరపకాయలు వేయలేదండి, ఎండుమిరపకాయలు వేసాను. ఇక్కడ బుడ్డ బుడ్డ ఎండుమిరపకాయలు వచ్చాయి, అవి కవర్లో. అది కూడా కొనుక్కొని తెచ్చాను నేను. అది కొంచెం వేసాను, కొంచెం ఉప్పు. తర్వాత ఏంటంటే తెల్లగడ్డలు అండి. ఈ పచ్చడికి మెయిన్ తెల్లగడ్డలు అండి. తెల్లగడ్డలు వేసాను, సూపర్ టేస్ట్ అండి. ప్రతి దాంట్లో చట్నీలో మీరు తెల్లగడ్డలు వేసి చూడండి, భలే భలే టేస్ట్ వస్తుంది. తర్వాత తర్వాత అది మిక్సీ కొట్టుకున్నానండి. మిక్సీ కొట్టుకొని మనకి ఎంత గట్టి కావాలో, ఎంత పలసటి కావాలో కొంచెం చూసుకొని మీ ఇష్టం, మీ ఇష్ట ప్రకారంగా వాటర్ వేసుకోండి. నాకు ఇలాగ ఈ క్వాంటిటీలో కావాలంటే నేను కొంచెం గట్టిగానే చేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసాను, మీ ఇష్టం, ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి. ఆయిల్ వేసి అంటే నేను ఆలివ్ ఆయిల్ వేస్తాను కాబట్టి ఎక్కువగా నేను దాన్ని ఏం చెప్తారు, ఎక్కువగా పొగ రానియండి. అందువల్ల ఏంటంటే ఈరోజు స్పెషల్ అంటే దానికి బోండాలు కూడా చేశాను. ఆవాలకి తిరగమాత వేసుకొని ఆ పచ్చడి దాంట్లో వేసేసానండి. ఆ బోండాలు తింటా ఉంటే అబ్బా ఎందుకులే, సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. మన ఇండియా బోండా